అందరికీ నమస్కారాలు. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ప్రధానమంత్రి ఆ పదవికి ఉన్న గౌరవాన్ని పూర్తిగా మంటగలుపుతూ ఉన్నాడు. మరి జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుండి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు ఎంతో మంది ఈ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. అదే మధ్యలో బీజేపీకి చెందిన వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా 6 ఏళ్ల పాటు పనిచేశారు. కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఇంతగా దిగజారి మాట్లాడడం కానీ, ఇంత ఆ పదవికున్న ఔన్నత్యాన్ని మంటగలపడం కానీ ఎవరూ చేయలేదు. ఈ గౌరవం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది. నిన్న ఆ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయ్యింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆనాడు ఆ బిల్లును బలపరచడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు. ఇది దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1996లో ఆనాటి కమ్యూనిస్టు పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీ గారు చైర్మన్ గా వారు ఒక కమిటీ వేశారు. అప్పటి నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. సిపిఐగా ముందు నుంచి కూడా మేము సిన్సియర్ గా ఈ మహిళా బిల్లుకు మద్దతుగా ఉన్నాం. దీన్ని ప్రిపేర్ చేయడంలో గీతా ముఖర్జీ గారు ప్రధాన పాత్ర పోషించారు. అది అందరూ తెలిసిన విషయం. నువ్వు బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత ఇవాళ మోడీ గారు ఏమంటారు? ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆటంకాలు కల్పిస్తున్నారు అన్నారు. ఎవరు ఆటంకాలు కల్పిస్తున్నారు నేను అడుగుతా ఉన్నాం. ఆటంకాలు కల్పించిందే నీవని మేమంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే బిల్లు పాస్ అవుతుందో పాస్ అయిన వెంటనే అది అమల్లోకి రాకుండా నీవు 2 కండిషన్లు పెట్టావు. ఒకటేమో సెన్సస్ కావాలన్నావు, రెండోదేమో డీలిమిటేషన్ కావాలన్నావు. అసలు మేము ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఒకటే చెప్తా ఉన్నాయి, నువ్వు చిన్న అమెండ్మెంట్ తీసుకొని రా, ఆ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో తొలగించి వెంటనే రేపటి నుంచే దాన్ని అమల్లో పెట్టు. నీకు అది కాకుండా నీవు వాళ్ళు ఏం చేస్తావంటే రాజకీయంగా దీన్ని వాడుకుంటా ఉన్నావు. ఫక్త్ రాజకీయం కోసం. ఎందుకంటే నీవు ఇంత ప్రముఖమైన బిల్లు, ముఖ్యమైన బిల్లు, అందులో డీలిమిటేషన్ అంటే మొత్తం దేశ రాజ్యాంగాన్ని ఒక రకంగా చెప్పాలంటే దేశ రాజకీయ చిత్రపటాన్నే మారుస్తుంది. అందులో నువ్వు బిల్లులో ఏం పెట్టావు? 2011 జనాభా ఆధారంగా సీట్లు ఉంటాయని చెప్తున్నాడు. 2011 జనాభా ఆధారంగా సీట్లు ఉంటాయంటే అర్థం ఏమంటే ఎక్కడైతే జనాభా ఇవాళ ఎక్కువ ఉందో వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తాయి, ఎక్కడైతే జనాభా తగ్గిపోయిందో అక్కడ సీట్లు పోతాయి. ఇవాళ 1971లో ఆనాటి నుండి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు, అందరూ చెప్పారు. మరి దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ పాపులేషన్ కంట్రోల్ చేశాయి కాబట్టి ఇక్కడ సీట్లు తగ్గిపోతాయి. ఎక్కడైతే అది దాన్ని వాళ్ళు అమలు చేయలేదో అక్కడ వారికి సీట్లు వస్తాయి. దాని పర్యవసానంగా ఏం జరుగుతుందంటే ఇవాళ హిందీ రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీకి బలం ఉందని చెప్పుకుంటా ఉందో ఆ రాష్ట్రాల్లో 78% సీట్లు వాళ్ళకి పెరుగుతాయి. ఇక్కడ సౌత్ ఇండియాలో 33% సీట్లు తగ్గిపోతాయి. నార్త్ ఈస్ట్ లో 33% సీట్లు తగ్గిపోతాయి ఈశాన్య రాష్ట్రాల్లో. కాబట్టి ఏమంటే క్లియర్ కట్ గా రాబోయే రోజుల్లో డిస్పారిటీస్ పెరిగిపోతాయి. వివిధ ప్రాంతాలకున్న సమతౌల్యం దెబ్బతింటుంది. ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ ఒకటే. ఇవాళ తమిళనాడులో 39 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ 80 సీట్లు ఉన్నాయి. ఈ జనాభా నిష్పత్తి ప్రకారం తమిళనాడులో 49 సీట్లు అవుతాయి, వాళ్ళకి 143 సీట్లు అవుతాయి. కాబట్టి ఏమంటే హిందీ రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ బలంగా ఉందో ఆ రాష్ట్రాల్లో వాళ్ళు సీట్లు పెంచుకొని శాశ్వతంగా తాము రాజకీయంగా అధికారంలో ఉండాలనే తాపత్రయం తప్ప ఏ మాత్రం కూడా వీరికి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలనుకుంటే వాళ్ళ ప్రతిపక్షాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. రేపటి నుంచి అమలు చేయమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మీరు అది చేయకుండా వాళ్ళ ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? భ్రూణ హత్యలు చేశారు, ప్రతిపక్షాల మీద నిందలు వేస్తా ఉన్నావు.
అసలు నిజంగా అంటే ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ప్రైమ్ మినిస్టర్కి. ఇంత బ్రహ్మాండంగా నటిస్తా ఉన్నావు, మీకు బిల్లు పట్ల చిత్తశుద్ధే లేదు. మీరే అంటున్నారు మొత్తం దేశానికి సంబంధించింది చారిత్రాత్మకమైన బిల్లు అని. మరి చారిత్రాత్మకమైన బిల్లు మీరు చేయాలన్నప్పుడు మీరు ఎన్నుకున్న టైమింగ్ ఏంటి? ఒకవైపు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే అందులో ఇంకా 2 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతూ ఉన్న సందర్భంలో నువ్వు 3 రోజులు ప్రత్యేక సెషన్ పెట్టావు. తర్వాత ప్రతిపక్షాలంతా కూడా రిక్వెస్ట్ చేశారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని. ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టావు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టావు, నీవు ఎన్నుకున్న సమయంలో పెడతావు, 3 రోజులే టైం అంటావు. దానిపైన బయట పౌర నాయకుల చర్చ లేదు, మేధావుల్లో చర్చ లేదు. నీవు ఏదనుకుంటే అది చేయాలనే తప్ప మరొకటి కానే కాదు. శాశ్వతంగా రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేయడానికి ఏదైతే మీరు కుట్ర పన్నారో ఆ కుట్రను ఇవాళ పసిగట్టాయి కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. నేను అందరికి కూడా మనవి చేసేది ఏమంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం ఎవరు లేరు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదించబడింది. ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆటంకాలు కల్పిస్తారని చెప్పి నువ్వు దుష్ప్రచారం చేస్తా ఉన్నావు. కాబట్టి ఏమంటే వాళ్ళ భారతదేశంలో ఇద్దరు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు మొత్తం దేశాన్ని నాశనం చేస్తా ఉన్నారు. ప్రజాతంత్ర సంస్థలంతా కూడా పాతి పెడతా ఉన్నారు. మొత్తం ఇన్స్టిట్యూషన్స్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెరబట్టారు. పార్లమెంట్ కూడా వారు ఖాతరు చేయడం లేదు. ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే చాలా ఆశ్చర్యం. మోడీ, అమిత్ షా వారిద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తా ఉంటే ఇద్దరు సీనియర్ నాయకులు ఒకరు చంద్రబాబు నాయుడు గారు, 2 నితీష్ కుమార్ గారు, వీరిద్దరూ సహకరిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం కాదు కేంద్రంలో ఉండేది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జేడీయూ 2 పార్టీలు, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. చంద్రబాబు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇది చాలా విడ్డూరము, ఇది చారిత్రాత్మక బిల్లు అని. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది చారిత్రాత్మకమైన బిల్లు అని మీకు ఎప్పుడు అర్థమైందని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు ఢిల్లీకి పోయారా? వాళ్ళ బీజేపీ తర్వాత తెలుగుదేశానికి, జేడీయూకే కదా స్థానాలు ఉండేది. మీ మద్దతుతోనే కదా గవర్నమెంట్ ఉండేది. మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఎందుకు పోలేదు సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఇక్కడ లెటర్ రాశావు కదా అన్ని పార్టీలకి, మరి అక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు అట్లా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టొచ్చు కదా. మరి నువ్వు కీలక భాగస్వామి అంటున్నావు కదా ఎన్డీఏలో, మరి పోయి నువ్వు అన్ని పార్టీలు కూడా కలవచ్చు కదా. మహిళా బిల్లుకి ఎవరు వ్యతిరేకమో చెప్పమని అడుగుతా ఉన్నా. మీరు ఎవరు వ్యతిరేకం కాదు, అందరు దానికి అనుకూలమే కదా. కాబట్టి ఏమంటే ఇద్దరు మూర్ఖులు దేశాన్ని నాశనం చేస్తా ఉంటే ఇద్దరు సీనియర్లు వాళ్ళకి సహకరిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా దేశంలో ఉన్న ప్రజాతంత్ర సంస్థలన్నిటి కూడా వారు నాశనం చేస్తా ఉంటే, విధ్వంసం చేస్తా ఉంటే సీనియర్ నాయకులుగా పేరెన్నిక కన్నా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వారికి సహకరిస్తా ఉన్నారు. ఈ పాపం మాత్రం ఊరికే పోదని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఏదో చంద్రబాబు గారిని విమర్శించాలనో ఇంకో నానాలని కాదు, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఒకప్పుడు దేశ రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు, లేదా గతంలో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనేక అంశాల్లో చేశాడు. కానీ ఇవాళ నీ పరిస్థితి ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. యూ హ్యావ్ బికమ్ ఎక్స్ట్రా ప్లేయర్స్. మీరు ఏమైపోయిందంటే గేమ్లో ఎక్స్ట్రా ప్లేయర్స్ మాదిరి తయారైపోయారు. మీరు ఇంత సీనియారిటీ ఉండి ఇవాళ మీ పైనే అక్కడ ప్రభుత్వం ఆధారపడి ఉంటే దాన్ని అడ్డదిడ్డంగా వాళ్ళిద్దరు కలిసి మొత్తం బుల్డోజ్ చేస్తూ ఉంటే, మొత్తం ధ్వంసం సృష్టిస్తూ ఉంటే మీరు ప్రేక్షక పాత్ర ఎక్స్ట్రా ప్లేయర్స్ మాదిరి పక్కన గ్రౌండ్లో కూర్చున్నారు మీరు. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, గతంలో ఏనాడు లేనట్లుగా ఇవాళ భారతదేశంలో ప్రజాతంత్ర
ఈ అన్ని విధానాలు ప్రజాతంత్ర సంస్థలన్నిటిని కూడా విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే మీరు సహకరిస్తా ఉన్నారు. పైగా ఇండియా కూటమి అడ్డుకుందని చెప్తాడు. ఎవరు అడ్డుకున్నారు? 2023 సెప్టెంబర్లోనే పాస్ అయిన బిల్లును ఎవరన్నా అడ్డుకోగలరా? ఆమోదించిన బిల్లును ఎవరు అడ్డుకున్నారు? కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాయిస్ వచ్చింది. వాయిస్ లేని రాష్ట్రం ఏదైనా ఉంది, నోళ్లు బంద్ అయిన రాష్ట్రం ఏదైనా ఉంది, అసలు మాట్లాడడానికి భయపడే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. ఇక్కడున్న అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడరు, ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి అసలే మాట్లాడలేడు. ఒకే జగన్, పవన్ కళ్యాణ్ వాళ్ళనైతే నేనేమి అనదలుచుకోలే. ఎందుకంటే వాళ్ళ పాపము, వాళ్ళ స్థాయి, వాళ్ళ కథ అడ్డి వాళ్ళు ఎక్కడే కానీ అక్కడ పోతే ఏమి ఉండదు వాళ్ళకి. అరే మీకేమైంది? అసలు మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మీరు చెప్పాలి కదా, అయ్యా ఇది కీలకమైన బిల్లు, దేశానికి సంబంధించింది, దీనిపైన అందరినీ కూడా మనం ముందుకు తీసుకోవాలి. డీలిమిటేషన్ విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, స్పష్టంగా అన్యాయం జరుగుతూ ఉంది. పైగా సిగ్గు లేకుండా మాట్లాడతారా? అమిత్ షా అసెంబ్లీలో చెప్పాడు, పార్లమెంట్లో చెప్పాడు కదా అంటారు. మరి పార్లమెంట్లోనే కదా ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ హామీ ఇచ్చింది. మరి అమలు చేశారా? అమలు చేశారా చెప్పమని అడుగుతా ఉన్నా. మీ నోళ్ళు ఏమన్నా పడిపోయినాయని అడుగుతా ఉన్నా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సాక్షాత్తు పెద్దల సభలో, రాజ్యసభలో చెప్పారు. 5 ఏళ్ల పాటు ఇస్తామన్నారు. తర్వాత ఏమన్నారు? నీతి ఆయోగ్ ఒప్పుకోలేదు కాబట్టి మేము ఇవ్వము అన్నారు. మరి ఇక్కడ కూడా నువ్వు బిల్లులోనేమో 2011 జనాభాను పెడతావా? లేదు మీకు కూడా 50% సీట్లు పెరుగుతాయని చెప్పి మళ్ళీ చెప్తావు. అంటే ఏంటి? వాది వాగ్దానంగా మేము చెప్తున్నాం కదా, మాకు నమ్మండి అంటావు. రేపు అది కమిషన్ వేస్తారు, డీలిమిటేషన్కి కమిషన్. ఆ కమిషన్ అంగీకరించకపోతే, లేదా కమిషన్ అంగీకరించిన ఎవరైనా కోర్టుకు పోతే, బిల్లులో జనాభా నిష్పత్తి అని ఉంది, 2011 జనాభాను తీసుకోమన్నారని కోర్టుకు పోతే కోర్టులో కూడా పోతుంది. కాబట్టి ఏమంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలిసినా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వాయిస్ రైజ్ చేస్తే మూగనోము పట్టిన వాళ్ళు పిరికి పందలున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి పిరికి పందలు అవసరమని అని అడుగుతా ఉన్నా. ప్రజలు కూడా ఆలోచించాలి. ఒకే ఎన్డీఏ కూటమే, మీరు మద్దతు ఇస్తారా, వ్యతిరేకిస్తారా, అది వేరే విషయం. కనీసం ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నోరు విప్పలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 2023లో పాస్ అయిందో ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును వెంటనే అమల్లోకి తేవాలి, నంబర్ 1. అదేవిధంగా ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోతా ఉంది. రేపు సెంట్రల్లో కూడా దాన్ని ఓడించడానికి అందరూ కూడా ముందుకు రావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, పార్లమెంట్ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలి. భారతదేశంలో ఇప్పటికే ప్రజాతంత్ర సంస్థలన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని విధ్వంసం చేస్తున్న వీళ్ళకు వ్యతిరేకంగా నిలబడాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలి. ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంటావా లేకపోతే ఒక ప్లేయర్గా ఉంటావా? నువ్వు పక్కా ఎక్స్ట్రా ప్లేయర్. మీరు బాగా మీడియాకు కూడా పెట్టండి, చంద్రబాబు నాయుడు బికేమ్ ఎక్స్ట్రా ప్లేయర్. ఆయనకి ఏమి లేదు అక్కడ. నిజంగా నువ్వు ఢిల్లీకే పోలే, దేశానికంతా సంబంధించిందంటే ఢిల్లీకే పోలేకపోతే పాపం మహిళలు పంపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? గ్యాలరీలో కూర్చొని చూసి వస్తారు. గ్యాలరీ మనుషులు అయిపోయారు మీరంతా. గ్యాలరీలో కూర్చొని అది చూశాము అని అదే ఒక ఫోటో కొట్టుకొని ఫోటో వేయించుకుంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ పైన ఈ గవర్నమెంట్ ఆధారపడింది. ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించండి. మీరు ఎక్స్ట్రా ప్లేయర్స్గా ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. లేదు రాజకీయాల్లో మేము కూడా కీలకమైన దీంట్లో ఉండాలనుకుంటే మీరు దీన్ని వ్యతిరేకించమని చెప్పి కూడా నేను కోరుతాను.